మీరు తోడయ్యుండి నడిపించిన విధానమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇప్పుడు నీ దాసుడు నీ యొక్క వాక్యంతో మాట్లాడుచుండగా, అవునయ్యా నేను కాదు ప్రభు మాట్లాడేది, మీరే మాట్లాడి మీ పరిశుద్ధాత్మ ద్వారా అవునయ్యా మీరు మాట్లాడి మీ యొక్క ఆశ్చర్య కార్యములను, మీ వాక్యము బండ లాంటిది, బండను పగలగొట్టు సుత్త లాంటిది అన్నావు ప్రభా. మీ వాక్యం వెల్లడవుతుండగానే వారి జీవితాల్లో మార్పులు దయచేయండి, బలహీనతలు తీసేయండి, అనారోగ్యం నుంచి విడుదల దయచేయండి. బలమైన కార్యములు నీ వాక్కు పంపి వారిని కాపాడిన దేవుడవు, నీ వాక్కు పంపి వారిని విడిపించిన దేవుడవు, వారిని వాక్కు పంపి వారి స్వస్థపరిచిన దేవుడవు. కాబట్టి నీ వాక్కు వెల్లడవుచుండానే వారి జీవితాలలో మార్పులు దయచేసి నీ కార్యములను, నీ ఆశ్చర్య కార్యములను వారి కుటుంబాల్లో జరిగించుమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వచ్చిన అందరికీ దేవుని పరిశుద్ధ నామమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాము. ఈరోజు దేవుడు ఆయన చేసిన కార్యము సిలువను మరలా ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన చేసిన త్యాగమును మనం ఎన్నడూ మరవకూడదు. చాలామంది కొన్ని రోజులు కాగానే మర్చిపోతారు. అంటే చనిపోయిన వారు, సామెతలో ఉంటుంది, చనిపోయిన వారు ఇక మరవబడుతురు కదా అని ఉంటుంది. అంటే ఇక మర్చిపోవాలి అని అనుకుంటారు. ఓన్లీ క్రిస్మస్, ఓన్లీ గుడ్ ఫ్రైడే, ఎప్పుడైతే గుడ్ ఫ్రైడే వస్తుందో అప్పుడే దేవుని జ్ఞాపకం చేసుకోవాలి, మిగతా రోజుల్లో మనం జ్ఞాపకం చేసుకోవద్దు అనుకుంటారు. కానీ యేసయ్య సిలువ అనేటిది ఆయన సదాకాలము నిలుచు బలి, ఆయన బలిదానము సదాకాలము నిలుచు ఒక్క బలిని ఆయన అర్పించాడు. కాబట్టి అది సదాకాలము మనము జ్ఞాపకము చేసుకోవాలి. హల్లెలూయా. మనము పదే పదే జ్ఞాపకం చేసుకోవాలంటే చాలా మందిని మనం జ్ఞాపకం చేసుకుంటాం. మన దేశంలో ప్రధాన రాజకీయాలు వాళ్ళందరూ ఆ రోజు మనము హాలిడే ఇచ్చి ఆ రోజు వారు జ్ఞాపకము చేసుకుంటారు. అయితే యేసు ప్రభు వారి యొక్క శిలువ త్యాగము అది మనం ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన మన పాపములను కడిగివేశాడు. ప్రతిరోజు తెలియకనో తెలుసో అనేకులు పాపములో పడిపోతున్నారు. అయితే ఆ పాపమును ఆయన సదాకాలము ఆయన ఏం చేశాడంటే మన పాపములను సదాకాలము ఆయన బలించేశాడంట. హల్లెలూయా. అంటే హెబ్రీలో రాసి ఉంటుంది. ఇక్కడ హెబ్రీలు 10వ అధ్యాయము 12వ వచనం ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం. అయితే ఆయన మరలా మనము పడిపోయినప్పుడు పాపములో ఇంకనూ పాపములో ఉన్నారు అని భయపడేవారు వారి వచనాన్ని పదే పదే జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. పదే పదే ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. చదవండి. హెబ్రీలు 10వ అధ్యాయము, మైక్లో చదవాలి, మైక్ అడ్జస్ట్ చేసుకోవాలి. హెబ్రీలు 10:12. నేనైతే పాపమును నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయను. హల్లెలూయా. హల్లెలూయా. హెబ్రీలు 10వ అధ్యాయము 12, 13, 14, 18 వరకు చదువుకున్నాం. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, ఇక్కడ ఏం రాయబడిందంటే ఈయన అయితే ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు, మన యేసయ్య సిలువలో చేసిన త్యాగమును ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నారు మరలా. అయితే ఇక్కడ ఏం రాయబడింది? ఈయన అంటే ఎవరు? యేసు ప్రభు వారు పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా
చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయను. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఇక్కడ యేసు ప్రభు వారు ఒకేసారి బలిని అర్పించారు. దేని నిమిత్తము బలి అర్పించారు? పాపముల నిమిత్తమై. ఇక్కడ క్లియర్ గా రాయబడి ఉంది, పాపముల నిమిత్తమై ఆయన బలి అర్పించి ఉన్నాడు. అయితే మరి చాలా మంది వారు అనేక ప్రాంతాలకు వెళ్ళి ఇంకనూ కోడ్లను, ఇంకనూ ఎద్దులను, ఆవులను అన్నిట్లనే బలి ఇస్తూ బలి అర్పణ చేస్తున్నారు. ఇంకా అంటే వారు ఇంకనూ మేకలను, గొర్రెలను బలించడం అనేది ఇంకనూ జరుగుతుంది. అయితే ఇక్కడ యేసుప్రభు వారు సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి ఉన్నారంట. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఇక మరలా మరలా మనము ఆ పాపముల నిమిత్తమై బలి అర్పించాల్సిన అవసరము లేదు. హల్లెలూయా. అంటే నువ్వు మరలా పదే పదే అర్పిస్తున్నావు అంటే నీ పాపములు నీకు మరలా జ్ఞాపకం వస్తున్నాయి. ప్రతి సంవత్సరము, ప్రతి నెల నువ్వు అర్పించే బలుల ద్వారా నీ పాపములు, ఇంకనూ నా పాపములు ఉన్నాయేమో, ఇంకనూ నేను బలి చేయాలేమో అని చాలా మంది వారు అనుకుంటూ బలిస్తున్నారు. అయితే యేసు ప్రభువారికి ఎప్పుడైతే మనం యేసు దగ్గరికి వస్తామో ఆయనను ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన సిలువలో మన నిమిత్తము మన కొరకు సదాకాలము నిలుచు ఒక్క బలిగా ఆయనే మారిపోయాడంట. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఇప్పుడు మనము బలి ఇవ్వాల్సిన అవసరము లేదు. ఎందుకంటే సదాకాలము నిలుచు ఒక్క బలిని పాపముల నిమిత్తమై మనకి దేవుడు ఆయన కుమారుణ్ణి అనుగ్రహించి ఆయనను ఆ యొక్క సిలువలో బలి ఇచ్చాడు. అయితే ఈ బలిదానం ద్వారా ఎప్పుడైనా నీకు జ్ఞాపకం వచ్చినప్పుడు నీ పాపములు, అరే నేను ఇంకనూ పాపంలోనే ఉన్నాను అన్నప్పుడు నీ మనస్సాక్షితో మీరు ఎప్పుడు దాన్ని అంగీకరించొద్దు. ఏమని చెప్పాలంటే పాపముల నిమిత్తమై యేసయ్య సదాకాలము నిలుచు బలిని అర్పించేశాడు, ఇక నువ్వు గమ్మునుండాలి అని చెప్పాలి. ఎవరైతే జ్ఞాపకం చేస్తారో పాపముల విషయమై ఈ వాక్యము జ్ఞాపకం చేయాలి. 10వ అధ్యాయము 12వ వచనము. ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము ఒక బలిని అర్పించినాడు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఎవరైనా వచ్చి పాపులు, మీరు ఇంకనూ పాపంలోనే ఉన్నారు, ఇంకనూ దేవుని పాపము, ఇంకనూ నీ పాపములకు ప్రాయశ్చిత్తము దొరకలేదు అని ఎవరైనా అన్నారా అనుకో, మనం ఏం చేయాలంటే సదాకాలం నిలుచు బలిని యేసయ్య అర్పించి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మేము పరిశుద్ధులమే. దేవుని రక్తము ద్వారా, యేసయ్య యొక్క రక్తము ద్వారా మనమందరం ఇప్పుడు పవిత్రపరచబడి ఉన్నాము. హల్లెలూయా. హల్లెలూయా. 14. ఒక్క అర్పణ చేత ఆయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలములకు సంపూర్ణముగా చేసి ఉన్నాడు. హల్లెలూయా. అంటే సదాకాలం చేసి ఉన్నాడా లేకపోతే ఒక్కరోజా? సదాకాలం. అంటే నీ యొక్క పాపంలో నువ్వు పడిపోయినప్పుడు, ఎవరైనా తిట్టినప్పుడు, ఎవరైనా కోపగించుకున్నప్పుడు, ఎవరితోడైనా గొడవ అయినప్పుడు మనం ఏమనుకుంటాము, అరే వాడి పట్ల నేను అన్యాయం చేశాను, నేను పాపం చేశానేమో అని మరలా మన మనస్సాక్షితో మనం ఖండించబడతాం. మనము పాపము చేశామేమో అని పదే పదే ప్రార్థన చేసేటప్పుడు కూడా ప్రభువా మమ్మల్ని క్షమించు, మేము పాపము చేసి ఉన్నాము, క్షమించు, నేనేదో పాపము చేసినట్లున్నా ప్రభువా నన్ను క్షమించు అనే మాటలు మరలా మనకి జ్ఞాపకం వస్తాయి. మరలా ఈ మాట మనం ప్రార్థించేటప్పుడు చెప్తాం. కానీ ఇక్కడ యేసు ప్రభు వారు ఒక్క అర్పణ చేత ఆయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ సదాకాలమునకు పరిపూర్ణులుగా అంటే పరిశుద్ధులుగా ఆయన చేసి ఉన్నాడంట. హల్లెలూయా. అంటే ఒక్క అర్పణ ద్వారా ఆయన మనందరినీ సదాకాలము పరిశుద్ధులుగా చేసినాడంట. హల్లెలూయా. అంటే ఇప్పుడు మనము ప్రతిసారి ఈ వచనాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువా సదాకాలము నన్ను పరిశుద్ధులుగా చేసినావు కాబట్టి ఈ పాపము, ఈ యొక్క పడిపోవడము, ఇవి జ్ఞాపకం వచ్చినప్పుడు మనము ఈ యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభువా నీవు నిశ్చయముగా నా కొరకు బలి అయ్యావు, నా పాపములను నీ మ్రాను మీద మోసుకున్నావు అనే ఈ వచనాన్ని ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటావో
అప్పుడు ఈ తలంపులు, అరే ఏ పాపం చేశారో నాకు ఇది వచ్చింది, ఈ సమస్య వచ్చింది, ఏ పాపం చేశాడో, వీడే పాపం చేశాడో. ఒకరోజు శిష్యులు కూడా ఇలానే అడుగుతారు యేసయ్యని, వీడు పాపం చేశాడా, వీళ్ళు తల్లిదండ్రులు పాపం చేశాడా అంటే యేసయ్య సిలువలో చనిపోతాడు, ఆయన మరలా 3వ రోజు లేస్తాడు, పాపముల నిమిత్తమై ఆయన ప్రాయశ్చిత్తము చేస్తాడు అని ఈ శిష్యులు గ్రహించలేదు అప్పుడు. కాబట్టి శిష్యులు ఏమడుగుతారు, ప్రభువా వీడు పాపం చేశాడా, వీడి తల్లిదండ్రులు పాపం చేశారా, వీడికి రోగం వచ్చింది, ఈ కళ్ళు, వీడి గుడ్డివాడిగా పుట్టాడు ఎందుకు అని ఆ శిష్యులు అడుగుతారు. శిష్యులు అడిగినప్పుడు యేసయ్య అంటాడు, దేవుని ప్రత్యక్షత కనబడడానికే, దేవుని మహిమ ఇక్కడ ప్రత్యక్ష పడడానికే. ఎందుకంటే యేసయ్య నేను సిలువలో ఆల్రెడీ వీని యొక్క రోగాన్ని భరించేశాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే వీని పాపమును నేను భరించేశాను సిలువలో. సదాకాలం నిలిచి ఒక బలిని. ఇంకొకటి యోహానులో ఏముంటది అంటే, ఆయన లోక పాపమును మోసుకొని పోవు గొర్రెపిల్ల. అంటే మొదటిగానే ఆయన రాసి ఉన్నాడు అక్కడ, భూమి పునాదులు వేయక ముందుకే యేసు ప్రభువారు ఆయన బలిత్యాగముగా మనము చూడవచ్చు. ఆయన ఆది యందు ఉన్నాడు, ఆయన భూమి ఆకాశమును అన్నిటిని ఆయన స్వాధీనంలో ఉంచుకొని సమయములు, అంటే ఇది అప్పుడు జరిగింది కదా ఇప్పుడు మనకు వర్తించదు అన్నట్టు కాదు. ఎందుకంటే ఇది సదాకాలము, భూమి పుట్టక ముందు, పుట్టిన తర్వాత, ఈ యొక్క యుగములన్నిట్లోనూ ఆయన బలిదానం అనేది పనిచేస్తుందంట. ఎందుకంటే యుగ పునాది వేయకముందే బలించబడిన, వధించబడిన గొర్రెపిల్ల, అంటే పునాది వేయకముందే, భూమికి పునాది వేయకముందే ఆయన ఏమయ్యాడంటే సిలువలో బలిదానం అయ్యాడు. యోహాను సువార్త. అంటే ఇప్పుడు ముందుగా యేసయ్య ఇంకా సిలువలోకి వెళ్ళలే కదా, మరి ఇది వర్తిస్తుందా అని శిష్యులు అడిగి ఉండొచ్చు. అయితే శిష్యులకు దేవుడు ఈ వాక్యాన్ని మరలా జ్ఞాపకం చేస్తుంటాడు. పదహారు వచనం, 1వ అధ్యాయం. ఆయన ఆయన అందరము కృప వెంబడి కృపను పొందితిమి. హల్లెలూయా. శాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. హల్లెలూయా. ఎవడైనను దేవిని చూడలేదు, లేదు, తండ్రి రొమ్మునను అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. అంటే ఇక్కడ ఏం రాయబడింది అంటే యేసయ్యను ఏ విధంగా తండ్రి తీసుకొచ్చాడు అనేది యోహాను 29లో కూడా చూద్దాం. 29లో ఉంటుంది, మళ్ళీ 29 1:29 గమనిస్తాం. 1:29 మరునాడు యోహాను యేసు తన యుద్ధకు రాగా చూచి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. హల్లెలూయా. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అంటే ఆయన లోక పాపమును మోసుకొని పోవు గొర్రెపిల్ల. జగత్ పునాది వేయక ముందే ఆయన వధించబడినట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇక్కడ ఏం రాయబడింది అంటే జగత్ పునాది వేయ ముందుకే ఆయన ఏమైపోయాడు, లోక పాపములను మోసుకొల్లు గొర్రెపిల్ల అయిపోయాడట. హల్లెలూయా. యోహాను ముందుగానే చెప్తున్నాడు, ఆయన ఈ భూమి మీదకి వచ్చింది పాపముల నిమిత్తమై చనిపోయి పాపము ఇక ఉండకుండా, పాపమును మరలా మీరు జ్ఞాపకము చేసుకోనకుండా దాన్ని చేయడానికి లోక పాపమును మోసుకెళ్ళి గొర్రెపిల్ల అయిపోయాడట. హల్లెలూయా.
అంటే మోసుకెళ్ళాడా, ఇంకా మోసుకెళ్తున్నాడా, మోసుకెళ్ళాలా? మోసుకెళ్ళిండి, ఎప్పుడు అయిపోయింది. మరలా మరలా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం మరి పాపములను. ఎందుకంటే ఈ వాక్యము ఆయన చేసిన త్యాగము ఎవరు నమ్మడం లేదు, ఎవరు ఆయన అంగీకరించలేకపోతున్నారంట. అందుకే అన్నాడు, తన స్వకీయుల యుద్ధకు వచ్చెను. 11వ వచనం, అదే అధ్యాయం 1వ అధ్యాయం 11వ వచనం. ఆయన తన సక్రియుల యొద్దకు వచ్చెను. ఆయన సక్రియులు ఆయనను అంగీకరింపలేదు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే స్వకీయులు అనగా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆయన స్వకీయులే. ఎందుకంటే దేశం మొత్తం ఆయనదే, ప్రపంచాన్ని సృష్టించిందే ఆయన. కాబట్టి ఆయన వద్దకు ఆయన వచ్చినప్పుడు, ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనని అంగీకరించలేదంట. తన స్వకీయుల వద్దకు వచ్చి రాగా వారు అంగీకరించలేదు. అందుకనే ఇక్కడ వాక్యం 27లో ఇందాక మనం చదువుకున్నాం, లూకా 29, ఇదే అధ్యాయము 1:29లో మనం చదువుకున్నాం. మరునాడు ఈ యోహాను యేసు తన ఎదురు రాగా ఇదిగో లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల. హల్లెలూయా. దేవుడు మోసుకొని పోయాడు అని ఇంకా చాలా మంది నమ్మలేదు. నమ్మక వారు మరలా అదే ప్రార్థన చేస్తూ, అదే విధంగా ఇంకనూ నేను పవిత్రపరచబడాలి, ఇంకనూ నేను పరిశుద్ధునిగా ఉండాలి, ఆయన రక్తము కార్చి మన కొరకు ఆయన పరిశుద్ధులుగా మనం చేసినా కూడా మనం ఇంకనూ ఏమనుకుంటున్నామంటే మనం ఇంకా పరిశుద్ధులుగా కావాలేమో, ఇంకనూ ఆయన బలి అర్పణ పని చేస్తలేదేమో, ఆయన మన కొరకు చనిపోయాడు కానీ ఇంకనూ మనము పాపులమే అనుకుంటున్నారు. అయితే రెవల్యూషన్ ప్రకటనలు 13:8 భూమి వాసులందరూ అనగా జగతి పునాది మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడినదో వారు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. భూనివాసులందరూ అనగా జగద్భుత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రెపిల్ల. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ముందుగా మనం చదువుకున్నాము యోహాను 1:29లో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఇక్కడేం రాయబడింది? 8వ వచనము, ప్రకటనలు 13:8 భూనివాసులందరూ అనగా జగత్పునాది మొదలుకొని వధింపబడిన గొర్రెపిల్ల. అంటే ఇక్కడ వధింపబడిన గొర్రెపిల్ల. ఇక్కడ యోహాను ఇక్కడ రాశాడు, ప్రకటన రాసింది ఎవరు? యోహానే. ఇక్కడ యోహాను సువార్తలో ఆయన గొర్రెపిల్ల అని మళ్ళా అక్కడ రాసి ఉన్నాడు. ఇక్కడ ప్రకటనలో కూడా ఆయనే ఆ గొర్రెపిల్ల, యేసయ్యనే గొర్రెపిల్ల అని మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ ఏమని చెప్పాడు? లోక పాపమును మోసుకొని పోవు గొర్రెపిల్ల అని మొదటిగా యోహాను సువార్తలో ఆయన చెప్పినాడు కొంచెం. తర్వాత ఏమని చెప్పాడంటే యేసయ్య వచ్చినాక చేసినాక ఈ కార్యము దానికన్నా ముందే అనగా జగత్తుత్పత్తి మొదలుకొని, అంటే జగత్ ఉత్పత్తి అంటే దేవుడు ముందుగా ఆదామును అవ్వను చేసినప్పుడు, భూమిని సృష్టించినప్పుడు మొదటిగా ఎవరిని బలించాడంట? ఒక గొర్రెపిల్లని బలించాడు. ఆ గొర్రెపిల్ల ఎవరు? యేసుక్రీస్తే. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ముందుగా ఇక్కడ ప్రకటన వచ్చినప్పుడు ఈయనకు జ్ఞానం పెరిగిపోయిందంట. హల్లెలూయా. హల్లెలూయా. మొదటిగా లోక పాపమును మోసుకొని పోవు గొర్రెపిల్ల అన్నాడు యోహానులో. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక ప్రకటనలో ఆయన జ్ఞానం పెరిగిపోయింది, దేవుడి జ్ఞానాన్ని ఆయన ఇంకా పొందుకున్నాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? జగత్తుత్పత్తి మొదలుకొని వధింపబడి సృష్టించిన మొదలుకే వధింపబడిన గొర్రెపిల్ల. హల్లెలూయా. అంటే ముందుగానే భూమి పుగాదులు వేయక ముందే ఆయన బలి అయిపోయాడంట. ఆకాశంలో ఆయనను మొదటిగా బలి ఇచ్చి దేవుడు అప్పుడు భూమిని సృష్టించిందంట. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని ఇక్కడ జ్ఞానమైన ఎంత పెరిగిపోయింది? భూమి పునాదులు వేయకముందే జగద్భుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఈయన ముందుగానే పాపముల నిమిత్తమై, వారు పాపముల నిమిత్తమై రోగములతో బాధతో ఇబ్బందులతో ఉండకూడదని ముందుగానే తండ్రి యేసయ్యను బలి ఇచ్చిండు.
హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈ బలిదానాన్ని మనం ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి. మనము పాపంలో పడిపోయినప్పుడు, ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు మనం అనుకుంటాము, అరే ఈ పాపం వల్లనే వచ్చిందేమో, ఇది పాపం వల్లనే వచ్చిందేమో. అప్పుడు మనం చెప్పాలి, ఇది మహిమ కొరకే. హల్లెలూయా. హల్లెలూయా. పాపముల విషయమై ఇది కాదు అని ఖచ్చితంగా మనం చెప్పాలి. ఎందుకంటే యేసయ్య సదాకాలం నిలిచి బలిచ్చిందట. హల్లెలూయా. సదాకాలము. ఇంకోసారి ఎవరైనా ఈ మాట మాట్లాడారు అనుకో, ఎవరైనా అన్నారు అనుకో ఇంట్లో ఎక్కడైనా, అరే ఈ పాపం వల్లే నాకు ఇది వచ్చింది, ఈ పాపము ఆ పాపము అంటే, పాపముల విషయమై కాదు కానీ దేవుని మహిమనే అక్కడ రావాలని చెప్పి మనం చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకొక వచనం యెషయా 53:6-7. ఇక్కడ కూడా యేసయ్య గురించి రాయబడింది. ముందుగానే యేసయ్య రాలేదు, మరి యెషయా ప్రవక్త ముందుగానే ప్రవచించాడు. అంటే ఆయన ఒక శిలువ భూమి పుట్టక ముందుకు పనిచేస్తుంది, భూమి తర్వాత పనిచేస్తుంది, యుగ యుగములకు సదాకాలం పనిచేస్తుందంట. హల్లెలూయా. హల్లెలూయా. అతడు దౌర్జన్యము నొందెను. ఇది ఎవరి గురించి రాయబడుతుంది? 53:7 యేసయ్య గురించే ఇక్కడ రాయబడి ఉంది. ఈ అధ్యాయము కొన్ని సంవత్సరాల ముందు యేసయ్య ప్రభు రాక ముందే రాసిండు కదా. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్లయు మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. హల్లెలూయా. 6వ వచనం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవ తొలిగెను. యెహోవా మన అందరి దోషము అతని మీద మోపెను. హల్లెలూయా. అంటే ఇక్కడ మొదటిగానే జరిగింది కార్యం. యెషయా ఎప్పుడు రాసిండు? ఇప్పుడు మనకు 53:6 ఇందాక మనం చూసుకుంది ఇక్కడ యోహానులో చూసుకున్నాం. యోహాను ఎప్పుడు రాసిండు? ఈ యెషయా ఎప్పుడు వచ్చిండు? యేసు ప్రభు వారు ఎప్పుడు వచ్చారు భూమి మీదకి? యేసయ్య వచ్చి సిలువలో చనిపోక ముందే యెషయా గ్రంథం రాయబడి ఉంది. యెషయా ముందుగానే రాస్తుండంట. హల్లెలూయా. హల్లెలూయా. ఆ వచనం ఒకసారి మరలా మీకు చూపిస్తా. లూకా సువార్తలో యెషయా గ్రంథం ఎప్పుడు రాయబడి ఉంది అనేది ఇక్కడ మనకి క్లియర్గా రాయబడి ఉంటుంది. 4:18. లూకా 4:18. 17 నుంచి చదువుకుందాం. లూకా 4:17-18 ఇది చదువుకుంటే మీకు అర్థమవుతుంది. యెషయా గ్రంథం ఎప్పుడు రాయబడ్డదో తెలుస్తుంది. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడను. ఎవరి చేతికి ఇవ్వబడింది? మొదటి వచనం చదువు, 16వ వచనం చదవండి. 16, 17, 18 3 వచనం చదువు. తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను, తన వాడుక చొప్పున. ఇక్కడ యేసయ్య అని లేదు. యేసయ్య అని ఎక్కడ ఉంది? 14 నుంచి ఉంది. యేసయ్య 17 నుంచి 14 నుంచి అప్పుడు యేసు ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నాడు? యేసు గురించి. చెప్పండి. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయన గూర్చిన సమాచారము ఆ ప్రదేశమంతటా వ్యాపించెను. హల్లెలూయా. చదువు కిందికి. ఆయన అందరి చేత ఘనత నుండి వారి సమాజములలో బోధించుచు వచ్చెను. 16. తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను, తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా. ఇప్పుడు చదవండి. 10. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. హల్లెలూయా. హల్లెలూయా. అంటే యేసయ్యకు ముందే ఈ గ్రంథము రాయబడి ఉంది. ఇప్పుడు యేసయ్యకి ఏమి ఇచ్చిర్రు? మళ్ళీ 17వ వచనం.
ప్రవక్త అయిన ప్రవక్త అయిన యేసయ్య గ్రంథము యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. హల్లెలూయా. హల్లెలూయా. ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఎవరికి ఇవ్వబడిందంట? యేసయ్యకి ఇవ్వబడింది. అంటే ముందుగానే యెషయా ఏమని రాశాడు? 53:7లో 53:6లో మన దోషములను ఆయన మోసుకొని ఉన్నాడు హల్లెలూయా అని ముందుగానే రాయబడి ఉన్న ఈ యొక్క సువార్త ఆల్రెడీ మోషే ఎవరు రాసిర్రు? యెషయా గ్రంథం. యెషయా గ్రంథం ఎవరికి ఇచ్చిర్రు? యేసయ్యకి ఇచ్చిర్రు. అప్పుడు ఆయన ఆ వాక్యం చూసుకున్నాడు. లోక పాపమును మోసుకెళ్ళి గొర్రె పిల్ల 53వ అధ్యాయము 6వ వచనం ఉంటది. ఏమో రాయబడి ఉంటుంది అక్కడ? ఆయన మన అందరి దోషములను ఆయన మీద మోపెను. తండ్రి ఏం చేశాడంట? మనందరి దోషములను 53:6 వచనం త్రోవ తప్పి మనలో ప్రతి వాడును యెహోవా మన అందరి దోషములను అతని మీద అంటే యేసయ్య మీద మోసి ఉన్నాడని యెషయా ముందే చెప్పినాడంట. అందుకే ఇక్కడ రాయబడి ఉంది లూకా సువార్తలో మనం ఇప్పుడే చదువుకున్నాం. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథము విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయనను అభిషేకించెను. చెరువులో ఉన్న వారిని విడుదల, గుడ్డి వారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవసరము ప్రకటించుటకును ఆయనను పంపి ఉన్నాడు. హల్లెలూయా అనే వ్రాయబడిన చోటు ఆయనకు దొరకెను. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఈ వాక్యము ముందుగానే యెషయా గ్రంథంలో రాయబడి ఉంది. ఆయన ఏమన్నాడంటే మనందరి దోషములను భరించిన యేసయ్య కాబట్టి ఆయన మోసిన తర్వాత మరలా మనం పాపములు మోస్తామా? మరలా నువ్వు పాపములను మోస్తున్నావా? చాలా మంది ఇంకా నేను పాపినే, నేను ఇంకను ఏదో పాపం చేశానేమో అని ఇంకను అనేక మంది ఆ భారాలను మోస్తున్నారు. అయితే ఈరోజు వారికి శుభవార్త. దేవుడు ఏమంటున్నాడు? నేను భరించాను, నేనే మోసుకున్నాను మీ పాపములను, కాబట్టి మీరు భరించాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకొక వచనము పేతురు 1 రాసిన పేతురు 2:24 వచనము. మనము పాపముల విషయమై 2 పేతురు కాదు 1 పేతురు. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు. నీతి విషయమై ఏం చేయాలి? జీవించాలి. చనిపోవాలా? జీవించాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన అనగా ఎవరు ఇక్కడ? యేసయ్య. ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాని మీద మోసుకొనెను. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. అనగా మీరు స్వస్థత ముందుగానే ఆయన చనిపోయాడట. ఇక్కడ క్లియర్ గా ఎవరు రాస్తున్నారు? పేతురు రాస్తుడు. పేతురు శిష్యుడు, యేసయ్య యొక్క శిష్యుడు పేతురు. అయితే ఈ పేతురు ఇంకా ఈ ఆఖరి వచనం రాసేటప్పుడు ఈయన పేతురు యొక్క వార్తను ఆయన రాస్తున్నాడు, పత్రికలో రాస్తున్నాడు. ఇక్కడ ఏం రాస్తున్నాడు అంటే మన పాపములను మనము పాపముల విషయమై చనిపోయి అంటే మనం చనిపోయామా బతుకున్నామా అని చెప్తున్నాడు. పాపముల విషయమై మనం ఏమయ్యాము? చనిపోయాం. మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకుంటున్నావు అంటే నీ పాపం బతుకున్నట చచ్చిపోయినట? పాపం చనిపోయింది. మరి చనిపోయినప్పుడు మరలా ఎట్లా జ్ఞాపకం చేసుకుంటున్నావు? నువ్వు పాపాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చా? చేసుకోవద్దు. నీతి మళ్ళా నెక్స్ట్ చనిపోయి నీతి విషయమై ఇప్పుడు నీతి విషయమై జీవించాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మనము నీతి విషయమై ఏం చేయాలి? జీవించాలంట. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మరణము ఎప్పుడు వచ్చింది? పాపము ద్వారా మరణం వచ్చింది. ఆ మరణము పోయిన తర్వాత యేసయ్య సిలువలో పాపమును తీసివేసి మరణాన్ని కూడా కొట్టివేసినప్పుడు తర్వాత జీవం వచ్చింది. ఈ జీవము ద్వారా ఏం చేయాలంట?
మనము ఇక్కడ రాయబడి ఉంది, నీతి విషయమైన జీవించినట్లు. హల్లెలూయా. ఆయన తానే తన శరీరమందు ఆ, మన పాపములను వ్రాణి మీద మోసుకొనెను. హల్లెలూయా. హల్లెలూయా. అంటే మోసుకున్నాడా, మోసుకోవాలా? మోసుకున్నాడు. ఎప్పుడు? ఇక్కడ క్లియర్ గా రాయబడి ఉంది, మోసుకొనెను. హల్లెలూయా. అంటే పాస్టా, ప్రజెంటా, ఫ్యూచరా? పాస్ట్. మోసుకొనెను అంటే అయిపోయింది. ఈ కార్యం అనేది యేసు ప్రభు వారు చేసేశారు. పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్ అంటే జరిగిపోయింది. ఆయన మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. మోసుకొనెను. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఇది జరిగిపోయిన కార్యము. ఇప్పుడు ఇక్కడ ఎవరు రాశారు? పేతురు రాశారు. పేతురు. ఈ విషయము యెషయా కూడా ముందు రాసేసిండు. ఆయన పాపముల విషయమై బలిగానంగా చేర్చబడ్డాడు, అయిపోయాడు అని రాయబడి ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఇప్పుడు జీవించాలంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక మరణం కాదు, ఇక జీవమే అంటున్నాడు. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 50వ వచనము. రోమన్స్ చాప్టర్ 5th చాప్టర్ అండ్ 21 verse 21. రోమన్స్ చాప్టర్ 5th చాప్టర్ అండ్ verse 21. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21 చదువుకున్న తర్వాత 12 చదువుకున్నాం. 21వ వచనం. రోమీయులకు 5:21. మరియు అపరాధములు విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను. అయినను పాపము మరణమును ఆధారము చేసుకొని. అంటే పాపమును ఏం ఆధారం చేసుకుంది? ఇక్కడ మరణము పాపము మరణాన్ని ఆధారము చేసుకుంది. ఎలాగు ఏలునో ఏలునో అలాగే నిత్య జీవము కలుగుటకై నిత్య జీవం నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించునో అక్కడ కృప అపరిమితముగా విస్తరించను. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఏం జరిగింది? పాపము ద్వారా మరణం వచ్చింది. మరి ఇప్పుడు పాపం ఉందా? లేదు. పాపం ఎవరు తీసేసిరు? యేసయ్య. మరి పాపం లేనప్పుడు మరణం ఉంటుందా? ఉండదు. మరి ఎందుకు మరణాన్ని, ఇంకా పాపం ఉందనుకొని ఇంకా అనేకులు మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ ఏం రాయబడి ఉంది? మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను, అయినను పాపము మరణమును ఆధారము చేసుకొని ఎలాగు ఏలెనో. అంటే ఇప్పుడు మరణం ఏలుతుంది. ఏ విధంగా ఏలుతుంది? ఎందుకు ఏలుతుంది? ఎందుకు ఏలుతుంది అంటే అలాగే దేని జ్ఞాపకం చేసుకుంటున్నారు? మరణం ఏలాలంటే ఏం జ్ఞాపకం చేసుకోవాలి? నువ్వు మరణము ఏలాలంటే ఏ జ్ఞాపకం చేసుకోవాలి? పాపమును జ్ఞాపకం చేస్తే మరణం వెళ్తుంది. మరి ఇప్పుడు యేసయ్య చేసిన త్యాగమును జ్ఞాపకం చేసుకున్నాం అనుకో, ఇప్పుడు అనేకులు చనిపోతున్నారు. అనేకులు మేము ఇక చనిపోవాల్సిందే, ఇక మా పాపముల విషయమై మేము చనిపోవాలని చాలా మంది అనుకుంటారు. కానీ ఇక్కడ యేసు ప్రభు వారు ఏమంటున్నారు? అలాగే త్యాగం ద్వారా అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపము ఎక్కడ విస్తరించునో అక్కడ కృప అపరిమితముగా విస్తరించను. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఇక్కడ రాయబడి ఉంది, అలాగే నిత్య జీవము కలుగుటకై. ఈ వచనం నిత్య జీవము కలుగుటకై. ఇక్కడ ఏం జరగాలి? మనకు నిత్య జీవము కలగాలి. హల్లెలూయా. నిత్య జీవము అంటగా ఆ యొక్క జీవము మరణాన్ని జయించి సమృద్ధి కలిగి, ఆయన ఏ విధంగా అయితే మరణం మీద విజయం ఇచ్చాడో ఆ విజయాన్ని కలిగి మరణాన్ని జయించి మన భూమి మీద మరణము జయించే వారిగా మనం ఉండాలి. ఎందుకంటే భూమి మీద పాపము ఆయన తీసివేసాడు. పాపము తీసివేసినాక మరలా మళ్ళా పాపము జ్ఞాపకం చేసుకొని మరలా మేము చనిపోతాం అనే మైండ్ సెట్ లో ఉన్నవారు అనేకులు ఏమైపోతున్నారు? వాళ్ళందరూ వారు అనుకున్నట్టే మరణానికి అప్పగించబడుతున్నారు. కానీ మనము నిత్య జీవము ఉంది. యేసయ్య మన పాపములను తీసివేశాడు. మన పాపములను తీసేసినప్పుడు ఆయన
మరణాన్ని కూడా తీసివేసిండు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే మరణం ఇక ఎన్నడూ ఉండకుండా నిత్య జీవము ఏలాలంట. హల్లెలూయా. హల్లెలూయా. నిత్య జీవము అనగా దాంట్లో మరణం ఉండదు. ఆయన దేనికోసం వచ్చాడు? దొంగిలించడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి. ఎంత 10:10 జాన్ 10:10 లో ఉంటది. ఏమ రాయబడి ఉంటది అక్కడ? నాశనమును, హత్య చేయడానికి, ఇంకా నాశనం చేయడానికి, డిస్ట్రాయ్. దొంగ తిరగనుకును నాశనము. 10:10 10వ అధ్యాయం 10వ వచనం. అయితే యేసు ప్రభువారు వచ్చింది దేనికి? యేసే వచ్చింది దేనికి? నిత్య జీవం ఇవ్వడానికి. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అదే సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెబుతున్నా. ఇక్కడ యేసయ్య ఏమంటున్నాడు? సమృద్ధి గల జీవము గొర్రెలకు కావాలి. సమృద్ధి నా జీవమా, లేకపోతే ఎప్పుడైనా నువ్వు పోవచ్చా? ఎప్పుడన్నా మరణము చనిపోయి ఎప్పుడైనా పోవాలని ఉందా? లేదు. సమృద్ధి గల జీవం అంటే దాంట్లో మరణం ఉండదు. మరణమే లేకుండా మన నిమిత్తము ఆయన మరణానికి అప్పగించుకున్నాడంట. హల్లెలూయా. హల్లెలూయా. అంటే నేను నీ కొరకు చనిపోతున్నా. ఇప్పుడు నువ్వు చనిపోవాలి అవసరమా? లేదు. ఇప్పుడు నువ్వు నీ కొరకు ఒకరు వెల చెల్లించినప్పుడు నువ్వు మరలా వెల చెల్లిస్తావా? చెల్లించాం. నీ కొరకు ఒకరు క్రయదర్పణము ఒక బిల్లు పే చేశారు. నేను బిల్లు కట్టేసిన, నీకు నువ్వు ఫుడ్ తిన్నావు, రెస్టారెంట్కి పోయి ఫుడ్ తిన్నావు, బిల్లు కట్టేసారు, నేను అందుకు వేరే వాళ్ళు కట్టేసారు. కట్టేస్తే నువ్వేం చేసినావు? మళ్ళీ తీసుకోడు. నువ్వు మళ్ళా పోయి బిల్లు ఇస్తా అంటే ఇగో మరలా నా మరణం, ఇగో నేను చనిపోతా, ఇగో నేను చనిపోవాలి అనుకుంటే అవుతుందా? కాదు. ఎందుకంటే అప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి? యేసయ్య ఆల్రెడీ నా యొక్క బిల్లు కట్టేసిండు. నా మరణానికి బదులు ఆయనను ఏ తండ్రి అప్పగించిండు. యెషయాలో ఏం రాయబడి ఉంది? తండ్రి ఆయనను అప్పగించిండంట. 53:6 చదువుకున్నాం కదా. ఆయనను మన నిమిత్తం మన కొరకు అప్పగించిండు. మన కొరకు ఆయన అప్పగించిన తర్వాత మరలి నువ్వు అప్పగించుకుంటావా? అప్పగించుకున్నా ఏమంటది అంట? మరణము ఆల్రెడీ నీ కొరకు ఆయన బలి అర్పించేశాడు కాబట్టి నీవు మరణించడానికి వీల్లేదు. హల్లెలూయా. నీవు ఏనోకు వలెను, నీవు ఏలియా వలెను పరలోకానికి యేసయ్య వెళ్ళినట్టు అనేకులు ఆ విధంగా మరణాన్ని జయించి వెళ్ళాలని ఆయన యొక్క ఉద్దేశం. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని ఇప్పుడు మరణము అనేది మనకు ద్వారం కాదు. మరణం అనేది అందరూ మరణించే పోవాలి అని కాదు. ఇక్కడ ఏనోకు 5వ అధ్యాయము 23 ఆదికాండము 5:23 చదువుకున్నట్లయితే ఈ ఆదికాండము ఏనోకు ఏం చూశాడంటే దేవుని యొక్క పునరుద్ధానము చూసిందంట యూదాలో. దినములన్నీ 360 ఏండ్లు 365 ఏళ్ళు బతికిండు ఆనోకు. తర్వాత ఏమైంది చూద్దాం. ఆనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను. మళ్ళీ చదువు. ఆనోకు దినములన్నీ 365 ఏండ్లు. ఆనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతని తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను. చనిపోయిందా? అక్కడ ఏం రాయబడింది? చదువు, మళ్ళీ క్లియర్గా చదవాలి. మరొకసారి చదివితే అర్థమవుతుంది. ఆనోకు దినములన్నీ 365 ఏండ్లు. 365 ఏళ్ళు బతికిన తర్వాత ఆనోకు మృతి పొందెను. ఆనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయినా అతడు మరణించనా? లేకపోయాను అంటే దేవుడు అంటే యేసయ్య ఇక్కడ పరలోకానికి ఆరోహణం ఏ విధంగా అయిండు ఒకసారి మనం చూద్దాం. మార్పు తర్వాత పరలోకమునకు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడైన 16 వారు బయలుదేరి 19
వారు బయలుదేరి అంతే 19వ వచనం ఒకటే. ఈలాగు ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయెను. ఏమైంది ఇక్కడ? ఆయన పరలోకమునకు చేర్చబడి చనిపోయి పరలోకానికి వెళ్ళాడా? చేర్చబడి ఎట్లా? చనిపోక ముందు. యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకొనబడి ఈ పరలోకానికి ఎట్లా పోయిండు? ఆరోహణం అయిపోయిందంట. ఇక్కడ రాయబడి ఉంటుంది, ఆయన దేవుడి కుడిపార్శ్వమున ఆసీనుడాయెను. అంటే ఆయన పరలోకానికి ఆరోహణం అవడము అంటే పరలోకానికి కొనిపోబడడం. హల్లెలూయా హల్లెలూయా. యూదాలో కూడా ఈ యొక్క ఎవరు రాశారంటే మోషే మొదటిగానే ఈ యొక్క ఏనోకు ఏ విధంగా వెళ్ళిండు? దేవునితో నడిచిన తర్వాత ఏమైందంటే పరలోకాన్ని చూసిండంట. ముద్రల నుంచి లేచి రావడం, అనేకులు రెండో రాకడలో రావడము, అవన్నీ చూసిండు. ఆరోహణమైపోతున్నట్టు అందరూ పోతుంటే, అవును కదా ప్రభా, నేను కూడా నీ వలె నీతో నడిచి మరణాన్ని చూడకుండా వెళ్ళాలి కదా అని అనుకున్నంట. అనుకొని దేవునికి ప్రార్థిస్తున్నప్పుడు ఏం జరిగింది? ఆయన ఏం చేసిండు? ఆరోహణం వెళ్ళిపోయినట. ఇది ఒక లాస్ట్ వచనం చూసుకుందాం. ట్రాన్స్లేషన్ అవుతుంది. దూతలకి వెళ్ళిపోడు, మనకి చనిపోకుండా మరణించి పోవాల్సింది పరలోకానికి అక్కడ పెట్టి ఆయన ఎట్లా పోయిందంటే డైరెక్ట్ పైకి వెళ్ళిపోయాడు. ఇట్లా బాడీతోటే పైకి వెళ్ళిపోయాడు. రెండవ రాజులు ఇక్కడ ఇంకొకరు వెళ్ళారు. రెండవ రాజులు 2:10 ఉన్నది, కష్టతరముగా ఉన్నది. అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల అంటే నీ యొద్ద నుండి నేను తీయబడతా అంటున్నా, చనిపోతా అంటున్నా. నీ ముందట నేను చనిపోతా కదా, అప్పుడు నీకు ఇస్తా రెండంతల అభిషేకం అని ఎలీషాతో చెప్తుండా? కాదు, ఈయన ఎలీషాతో మాట్లాడుతుండు. ఏమంటున్నాడో చూద్దాం. అందుకతడు నీవు అడిగినది కష్టాతీతముగా ఉన్నది, కష్టతరముగా ఉన్నది. అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారము నీకు లభించును. అంటే ఇక్కడ ఏమైనా అర్థమవుతుంది ఆయనకి? నేను నీ వద్ద నుంచి వెళ్ళిపోతానని, పైకి దేవుడు నన్ను తీసుకుపోతాడు అని చెప్పి ఏలియాకు ముందుగానే తెలుసు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఏనో కూడా తెలుసు ముందుగా నన్ను తీసుకెళ్తాడు దేవుడు అని. ఇప్పుడు ఈయన కూడా ఏలియా కూడా ఏం తెలుసు? నేను వెళ్తాను, అప్పుడు నువ్వు నన్ను చూస్తే నీకు రెండంతల అభిషేకము వస్తుంది అని చెప్పి అంటాడు. 11వ వచనం. వారు రాజులు 2:11. వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్నిరథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు చేరెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. ఎలీషా అది చూచి నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌంద్రమును నీవే అని కేకలు వేశాను. హల్లెలూయా. అంటే ఇక్కడ ఏం రాయబడి ఉందంట? ముందడుగానే ఆయన ఎట్లా వెళ్ళిపోయింది? పైకి ఆరోహణం అయిందంట. హల్లెలూయా హల్లెలూయా. అంటే ట్రాన్స్లేట్ అయిపోయింది, పైకి వెళ్ళిపోయాడు. పైకి ఇట్లా వెళ్ళిపోయిండు ఆయన. రథములు వచ్చి అంటే ఈయనకు తెలుసు ముందుగానే ఎలీషాతో అంటుండు. ఎలీషాతో ఏమంటుండు? నేను వెళ్ళిపోవడము నువ్వు చూస్తే నీకు రెండంతల అభిషేకం, నా మీద ఉన్న అభిషేకం నీ మీదకి వస్తుంది అని అడిగిండు. అంటే ఈయన వెళ్ళిపోతా అనే విషయం ఈయనకు తెలిసింది. ఎవరికి? ఏలియాకు తెలుసు. నేను వెళ్ళిపోతా. ఎట్లా వెళ్ళిపోతా? చనిపోయి వెళ్ళిపోయినా? చనిపోలే. ఎందుకు వెళ్ళిపోలే అంటే యేసయ్యను చూసిండు సిలువలో. యేసయ్య సిలువలో నా మరణాన్ని తీసేసిండు కాబట్టి నాకు మరణం ఉంటుందా? ఉండదు. మరి అందరూ మరణించిపోతున్నారు ఎందుకు? వాళ్ళకి పోతే పోనీ, నాకెందుకు? నేను వాళ్ళని చూస్తలేను. నేను యేసయ్య సిలువను చూస్తున్నా. నా కొరకు సిలువలో ఆయన మరణించిండు కాబట్టి నేను మరణించడానికి వీల్లేదు. నేను కూడా ఏలియా వలె, నేను కూడా ఏనోకు వలె ఆరోహణమైపోతా. హల్లెలూయా హల్లెలూయా అని ఇక్కడ ఏలియా అనుకుండు కాబట్టి దాన్ని విశ్వసించిండు.
ఆ విశ్వసించింది దేవుడు ఆయనకు చూపించిండు. హల్లెలూయా. హల్లెలూయా. 16 వచనం, అదే అధ్యాయం 2వ అధ్యాయం 16. అతని చాలు. అతనితో ఇట్లా అనిరి, ఇదిగో నీ దాసులైన మా యొద్ద 70 మంది బలము గలవారున్నారు. బలము గలవారున్నారు, మా మీద దయించి ఉన్నారు. దయించి నీ గురువుని వెతుకుటకు పోనిమ్ము. ఇప్పుడు ఎలీషా దగ్గర 50 మంది ఉన్నారు. యెహోవా ఆత్మ అతనిని ఎత్తి యొక్క పర్వతము మీద నేను వేసి ఉండునేమో అని మనవి చేయగా అతడు ఎవరిని పంపవద్దనెను. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఏం రాయబడింది అంటే వీళ్ళు వచ్చేయమంటారు, అరే అరే ఎక్కడన్నా దేవుడు ఆత్మ అయినా తీసుకుపోయింది ఆ పైకి, ఎక్కడైనా పర్వతం మీద వేసిందేమో, ఎక్కడైనా లోయలో వేసిందేమో అని ఇక్కడ ఉన్న 50 మంది శిష్యులు ఉంటారు. శిష్యులు అడుగుతారు, ఏలియా అని అడుగుతారు, ఎలీషా అని అడుగుతారు. ఏలియా పైకి వెళ్ళిపోయాడు, ఎలీషా ఉన్నాడు. అయితే ఎలీషాని అడుగుతారు, అయ్యా మీ సేవకులం ఉన్నాము, ఇక్కడ 50 మంది ఉన్నాం ప్రవక్తలము నీ కింద, మరి మమ్మల్ని పంపించు, నీ సేవకుడు ఎక్కడైనా పడున్నాడేమో, పోయి ఎక్కడైనా ఆత్మ అక్కడ దింపిందేమో, నేను పోయి చూసి వస్తామంటే ఏమంటుండు ఎలీషా, ఎవరిని పంపొద్దు, ఆయన పరలోకానికి వెళ్ళిపోయిండు నాకు తెలుసు అని చెప్పి ఇక్కడ అంటున్నాడు. అతడు ఎవరిని పంపవద్దనెను. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే ఆ సమయము ఈయనకు తెలుసు, మనం ఎప్పుడు పోతాము, ఎప్పుడు వస్తాము, దేవుని వద్దకి ఎప్పుడు చేర్చుకుంటాము, ఇవన్నీ దేవుడు మనకి తెలియపరుస్తాడంట. హల్లెలూయా. హల్లెలూయా. లాస్ట్ వర్షం రోమీయులకు రాసిన పత్రిక 5:12 ఒకటో చదువుకొని ప్రార్థన చేస్తాం. రోమీయులు 5:12. ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకలో ప్రవేశించను, అలాగనే మనుషులందరూ పాపము చేసినందున సంప్రాప్తమాయను. అంటే ఇప్పుడు ఒక్కని ద్వారా అందరికీ వచ్చింది. అయితే ఆ ఒక్క మనుషుని కృప తీరనే మనకేం జరుగుతుందంట, నిత్య జీవము ఏలుతుందంట. 6:23 రాయబడింది. ఏలైనగా పాపం వలన వచ్చు జీవితం మరణం, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. హల్లెలూయా. హల్లెలూయా. 8వ వచనం, 6:8. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తునకు చనిపోడనియు చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుచున్నామని నమ్ముచున్నాము. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకో వచనం, ఈ 2 వచనం చదువుకొని 7, 16, 10, 11. ఏలయనగా అదే వచనం, అదే అధ్యాయంలో 10వ వచనం 11వ వచనం. ఏలయనగా ఆయన చనిపోయి చూడగా పాప విషయమై ఒక్క మారే చనిపోయేను, కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలే మీరును పాప విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్కని అపరాధము ద్వారా పాపము ఏలినప్పుడు అదే ఒక్కని నీతి కార్యము ద్వారా యేసయ్య ద్వారా ఏమవుతుంది, నీతి జీవం అనేది ఏలుతుందట. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఈ రోజు నుంచి జీవం ఏలాలి. హల్లెలూయా. ఈ రోజు నుంచి ఏమేలాలి, జీవమేనాలి. మన మధ్యలో ఆయన చేసిన కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం కాబట్టి, ఆయన చేసిన త్యాగమును మనం జ్ఞాపకం చేసుకున్నాం కాబట్టి ఆయన జీవమే మరలో ఏలాలి. మరణం ఇక ఏలడానికి వీలు లేదు. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అవునయ్యా, మరణం ఇక ఎన్నడూ ఉండకుండా సదాకాలము నిలిచి ఒక్క బలిని అర్పించి పాపం వల్ల వచ్చి జీతము మరణము,
కాబట్టి ఆ మరణాన్ని, ఆ పాపమును తీసివేసిన దేవుడు ప్రభా. ఇక మీదట ఎన్నడూ పాపము మీ మీద ప్రభుత్వము చేయదు అన్నావు ప్రభా. అవునయ్యా, ఇప్పుడే నీ యొక్క గొప్ప త్యాగాన్ని మేము జ్ఞాపకము చేసుకుంటున్నాం ప్రభా. ఇప్పుడే ప్రతి మరణాన్ని ఇక మింగివేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇక మరణం ఎన్నడూ ఉండకుండా ఏలియా వలె, ఆనోకు వలె, యేసు వలె మేము వెలుటకు అవునయ్యా నీ యొక్క గొప్ప కృపను మేము కుమరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆనోకు మీతో నడిచెను, ఆనోకు దేవునితో నడిచెను, అతను కొనిపోబడెను అన్నావు ప్రభా. ఏలియా కూడా ఏ విధంగా అయితే పరలోకానికి కొనిపోయాడో ప్రభా, అలాంటి విజయోత్సవమైన అవునయ్యా మరణాన్ని జయించే సామర్థ్యాన్ని మాకు దయచేయండి. ఇక పాపమును ఎన్నడూ జ్ఞాపకము చేసుకోనకుండా మేము నిన్ను జ్ఞాపకము చేసుకుంటే కృప దయచేయమని ప్రార్థించిన ప్రభా. ఇక మరణం ఎన్నడూ ఉండదు అని వాగ్దానం ఇచ్చిన దేవుడు ప్రభా. మరణాన్ని నేను మింగివేశానన్నావు ప్రభా. మీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఎవరైతే ఇంకా మరణ ఛాయలో ఉన్నారో ప్రభా, ఇంకెవరైతే రేపో మాపో చనిపోతామంటున్నారో ప్రభా, వారికి జీవమును దయచేయండి. ఇప్పుడే అవునా ఇక డాక్టర్లు అంటున్నారు ఇక ఇక చనిపోతారు, ఇక బ్రతకరు, వీరి కిడ్నీలు పాడైపోయాయి అంటున్నారేమో ప్రభా. ఇప్పుడే వారిని స్వస్థపరచండి, ఇప్పుడే వారికి జీవమును దయచేయండి. మీరు వారి కొరకు వెల చెల్లించారు, సిలువలో వారి కొరకు వెల చెల్లించిన దేవుడు ప్రభా. అవునయ్యా, వారి మరణాన్ని మింగివేశారు ప్రభా. ఇప్పుడే నీ మరణాన్ని అవునయ్యా వారి కొరకు నువ్వు బందీ అయిపోయావు, నువ్వు మరణించిన దేవుడు ప్రభా. ఇప్పుడే మరణమును జయించే దేవుడు ప్రభా, మరణాన్ని వారికి జయింపజేసే దేవుడు. ఇప్పుడే వారిని మరణాన్ని కొట్టివేస్తున్న ప్రభా. ఎవరైతే కిడ్నీ సమస్యతో ఉన్నారో, ఎవరైతే ఊపిరితిత్తులు కడవైపోయావో, అనేక ఆశ్చర్యకరములు జరిగించండి, వ్యాధుల నుంచి విడుదల ఇచ్చండి. మీ సిలువను జ్ఞాపకము చేసుకొనిచున్నాం ప్రభా. ఇప్పుడే స్వస్థపరచండి, విడుదల ఇచ్చేయండి. ప్రతి అనారోగ్యం నుంచి విడుదల ఇచ్చండి, ప్రతి ఒక్క అస్వస్థత నుండి విడుదల ఇచ్చండి, ప్రతి ఒక్క మరణకరమైన రోగం నుంచి విడుదల ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. క్యాన్సర్ నుండి అవునే ఆ యొక్క కాళ్ళ నొప్పుల నుంచి, ఆ యొక్క బీపీ, షుగరు, ఇక హార్ట్ అటాక్ నుంచి విడుదల ఇచ్చేయండి ప్రభా. ఇప్పుడే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరణాన్ని ఇక మింగివేసిన దేవుడు ప్రభా. మరణానికి నేను అప్పగింపబడ్డాను, మీరు అప్పగింపబడాల్సిన వీలు లేదు అన్నావు ప్రభా. అవునయ్యా, మీరు ఆ పాపమును భరించారు, ఆ సిలువను భరించారు, ఆ ఒక మరణాన్ని మీరు తీసుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇప్పుడే డెంగ్యూ నుంచి విడుదల ఇచ్చేయండి. అవునయ్య, ఎవరైతే బీపీలు, షుగర్లు అవునయ్యా ఇక డాక్టర్లు ఇక మేము ఏమి చేయలేమంటున్నారేమో వారందరినీ స్వస్థపరచండి, విడుదల ఇచ్చేయండి, అద్భుతము చేయండి, స్వస్థపరచండి ప్రభా. కానీ వారికి కనే గర్భము దయచేయండి, పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయండి, బలము దయచేయండి, అద్భుతము చేయండి, ఆశ్చర్యకారములు జరిగించండి, ప్రతి ఒక్కరికి స్వస్థత దయచేయండి, సమృద్ధి దయచేయండి, విడుదల ఇచ్చేయండి ప్రభా. మీరు మా కొరకు సిలువలో అవునయ్య మీరు చేసిన త్యాగం జ్ఞాపకం చేసుకుంటున్నాం, సిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. మీరు మా పాపములను, మా రోగములను, మరణాన్ని భరించినారు కాబట్టి ఇక మేము భరించడానికి వీల్లేదు. అవునయ్యా, మేము వ్యాధిలో ఉండడానికి వీల్లేదు, మేము రోగంలో ఉండడానికి వీల్లేదు, మేము మరణంలో ఉండడానికి వీల్లేదు ప్రభా. ఇక మరణాన్ని మింగివేసిన దేవుడు కాబట్టి ఇప్పుడే ప్రతి ఒక్కరిని మరణాన్ని నుంచి జయింపజేసే కృప దయచేయండి, విడుదల దయచేయండి, ప్రతి ఒక్కరికి స్వస్థత దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.